హైవేస్ ఆన్లైన్లో 15 సంవత్సరాల పాప న్యూడిల్స్ ఆర్డర్ పెట్టింది. తమిళనాడులోని ట్రిచి ఏరియా. న్యూడిల్స్ వచ్చాయి, తినింది, కాసేపు చనిపోయింది. అసలు ఇంట్లోకి ఏం అర్థం కాల. ఏమైంది ఏంటని చెప్పి మొత్తం చెక్ చేస్తే నూడిల్స్ ఆర్డర్ పెట్టింది ఆన్లైన్లో, వచ్చే తిని కేసు ఫైల్ చేశారు. బాడీ పోస్ట్ మార్టంకి వెళ్ళారు. ఆ ఫుడ్ ఏదైతే ఆమె తినింది ఉందో అడాప్సీ రిపోర్ట్ కోసం వెయిటింగ్. తీరా ఆ ట్రిచి ఏరియాలో ఉన్న హోటల్స్ మొత్తం చెక్ చేస్తే అక్షరాల 800 కేజీల ఎక్స్పైర్డ్ నూడిల్స్ దొరికాయి. ఎక్స్పైర్డ్ నూడిల్స్ అంటే అలాగా ప్యాకెట్ల మీద డేట్లు అయిపోయింది, కానీ అవన్నీ కూడా ఆల్రెడీ పెట్టే ఉన్నాయి. 800 కేజీలు. ఆ రిపోర్ట్ కోసం వెయిటింగ్ అనమాట. ఇప్పుడు పాపది పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రాపర్గా అది కానీ, ఈ ఫుడ్ తాలూకు ఇది కానీ రిపోర్ట్స్ అన్నీ వస్తే నూడిల్స్ వల్ల పాపకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ చనిపోయిందా తెలియాలి. నేను గతంలో చెప్పే, ఇప్పుడు కూడా చెప్పే, చేతులు ఎత్తి మరీ చెప్తున్నా, దయచేసి పిల్లలకి బయట ఫుడ్ అలవాటు చేయకండి. ఒకవేళ బయట ఫుడ్ అన్నప్పుడు మీరు కూడా వెళ్ళి అక్కడ మంచిగా ఉండేది, నీట్గా ఉండేది అంటే అప్పుడు తీసుకోండి. మ్యాక్సిమం నూడిల్స్కి దయచేసి వెళ్ళకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. పానీపూరి అంటున్నారు, అది కూడా ఇంట్లో చేసుకుంటే తినండి, బయట కూడా వద్దు. రీసెంట్ టైమ్స్లో ఫుడ్ పాయిజన్ అవటం కావచ్చు, అకస్మాత్తుగా తిని చనిపోయిన దానిలో షవర్మాలు వస్తున్నాయి, గ్రిల్ చికెన్లు వస్తున్నాయి, నూడిల్స్, పానీపూరీలు, ఇలా చెప్పుకుంటూ పోతే స్టాక్ పెట్టి అమ్మేవి, ఎక్స్పైర్ అయిపోయి అమ్మేవి, అండ్ గబ్బు గబ్బు ఇవన్నీ కలిపి అమ్మేవి, అన్నివే కనిపిస్తూ ఉన్నాయి. దయచేసి జాగ్రత్త.